స్వామి హనుమకి సంబంధించినంత వరకు, రామచంద్ర ప్రభువుకి సంబంధించినంత వరకు భజన చాలా విశేషమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఎందుచేత అంటే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడ రామచంద్ర ప్రభువు యొక్క గుణగానము జరుగుతుందో, ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క కీర్తిని స్తోత్రం చేస్తారో అక్కడ హనుమకి మళ్ళీ ప్రత్యేకమైనటువంటి పిలుపు ఆహ్వానం అక్కర్లేదు. ఆయన పరమ వినయ విధేయతలతో పరమ సంతోషంతో వచ్చి శిరస్సు ఉంచి ఆ కన్నుల వెంట ఆనంద బాష్పధారలు పడుతుండగా కూర్చుంటారు. అందుకే రామనామ సంకీర్తనకి, రామనామ భజనకి చాలా విశేషమైనటువంటి స్థానం. స్వభావము అని ఒక మాట. పరమేశ్వరుడు ఒక్కొక్క ప్రాణికి ఉపాధిని అనుసరించి ఒక్కొక్క స్వభావాన్ని ఏర్పాటు చేస్తాడు. అది జన్మతః వస్తుంది. దాన్ని మార్చి ఇంకొకలా ఉండాలి అని మనం ఎంత ప్రయత్నం చేసినా అది మనుష్యుని యొక్క ప్రయత్నం చేత జరిగేటటువంటిది కాదు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఏనుగుని మాంసాహారిని చేయడం ఎప్పుడూ సాధ్యం కాదు. ఏనుగుని శాకాహారిగా ఎవరు నిర్ణయం చేశారు అని అడిగారు అనుకోండి, అది ఏనుగు చేసుకున్న నిర్ణయం కాదు, పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. దాని శరీరం అలా ఉంటుందని, అంత ఎత్తుగా ఉంటుందని, అన్ని ప్రాణులలో పెద్ద ప్రాణి అయి ఉంటుందని, శాకాహారాన్ని మాత్రమే స్వీకరిస్తుందని ఏనుగుకి పరమేశ్వర నిర్ణయం. అలాగే సింహం ఉందనుకోండి, ప్రాణం పోయినా శాకాహారం తిందాం. గ్రాసము లేక సృక్కినను జీర్ణతృణంబు వేయుని అని. ఒకవేళ అనారోగ్యమే వచ్చి కదలలేని స్థితిలో పడిపోయి ఉండనివ్వండి, అది మాత్రం పొరపాటున కూడా గడ్డిపరక నవిలి బతకదు. అలా ఎవరు నిర్ణయం చేశారు? ఎవరు చెప్పారు సింహానికి అలా ఉండమని? అంటే పరమేశ్వరుడు చెప్పాడు. పరమేశ్వరుని యొక్క సృష్టి యందు అయోమయం లేదు అని నేను మీతో ఎన్నో మాటలు మనవి చేస్తూ ఉంటాను. ఆయనయే అటువంటి నిర్ణయాన్ని చేశాడు. కాబట్టి ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క స్వభావం, ఆ ఉపాధి అలా ఉంటుంది. ఆ స్వభావంతో అన్నిటికన్నా చంచలమైనటువంటి స్వభావం ఉన్నది ఏది అంటే వానరం. వానరం యొక్క స్వభావం అత్యంత చాపల్యం. అందుకే ఇక్కడే కాదు, మనం కూడా ఇక్కడ ఒక మాట అంటుంటాం, ఎవరైనా నీది కోతి బుద్ధా, ఏమి సక్రమంగా ఉండవా, ఎందుకు అలా కోతిలో గంతులేస్తుంటావు, చోట స్థిరంగా కూర్చోవా అంటుంటాం. చంచలత్వానికి వానరాన్ని ప్రతీకగా చెప్తాం. శంకర భగవత్పాదులంతటి వారు శివానంద లహరి చేస్తూ అందులో నా మనస్సు కపి అంటే కోతి లాంటిది, దృఢా భక్త్యా బధ్యా, భక్తి అనబడేటటువంటి దృఢమైన పాశముల చేత దీన్ని కట్టేసే శంకర అని అడిగారు. శంకరులంతటి వారు మనుష్యుని యొక్క మనస్సు నిలకడలేక తిరుగుతుంటుంది కాబట్టి నిలకడలేక తిరిగేటటువంటి దాన్ని పోల్చవలసి వస్తే కోతితోటే పోల్చారు. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటతి జడితి స్వైరమభితః కపాలిన్ విక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢా భక్త్యా బధ్యా శివభవత్ ధీనం కురు విభో అన్నాడు. హృదయ కపి అత్యంత చపలం. హృదయ కపి అంటే మనస్సు అనేటటువంటి కోతి అత్యంత చపలం, చాలా చంచలమైనటువంటిది. ఆ మనస్సు అస్తమానం కదిలిపోతుంటుంది. శంకర, మీరే దాన్ని భక్తి అన్న పాశములతో బంధించి మీ పాదముల దగ్గర పడి ఉండేటట్టుగా అనుగ్రహించండి అని అడిగారు శంకరాచార్యులు వారు. అందుచేత శంకరుల వాంగ్మయంలో కూడా కోతి చాంచల్యమునకు ప్రతీకగానే ఉదాహరింపబడింది. పాశ్చాత్య దేశాలలో కూడా ఎక్కడ చంచలత్వం ఉందో అక్కడ చెప్పవలసి వచ్చినప్పుడు మంకీస్ మైండ్ అంటుంటారు. వీడిది కోతి యొక్క మనస్సు స్థిరంగా ఉండదు, కదిలిపోతుంటుంది అంటారు. ఆ కోతి అస్తమానం కదిలి వెళ్ళిపోతూ ఉండడానికి ప్రతీక. దానికి స్థిరత్వం అనేటటువంటిది దాని జీవితంలో ఉంటుంది. అందుకే అసలు కదిలిపోకుండా అటు ఇటు వెళ్లకుండా ఏదో ఒక్క చోట అలా కూర్చుని ఉందనుకోండి, వెంటనే ఏమంటారంటే అది అసహజమైన విషయం కాబట్టి ఈ కోతికి ఒంట్లో బాగుండలేదా అని అడుగుతారు. అది ఎటు వెళ్లకుండా ఏదో వచ్చి ఎక్కడో కూర్చుందనుకోండి, ఒక గోడెక్కి
ఎవరిని చూసినా ఏమీ కదలకుండా అలాగే ఉందనుకోండి, పాపం దీనికి ఒంట్లో బాగులేదులా ఉందండి, ఏదో అయితే దెబ్బ తగిలిందిలా ఉంది, ఏమిటి అలా కదలకుండా కూర్చుంది అంటారు. అంటే అది దాని స్వభావమునకు విరుద్ధమైన విషయం. అన్ని కోతులకు అటువంటి స్వభావాన్ని ఎవరు కల్పించారు అని అడిగారు అనుకోండి, దానికి జవాబు ఎప్పుడు ఒక్కటే, పరమేశ్వరుడే అలా దాన్ని నిర్ణయం చేశాడు. విశ్వకర్మ మనుష్టస్థవిష్టస్థవిరో ధ్రువ అని విష్ణు సహస్రం. ఆయనే విశ్వకర్మయ్యి ఇటువంటి నిర్మాణాన్ని చేస్తూ ఉంటాడు. ఆ స్వభావము ఆ ప్రాణియందు ఉండేటట్టు, ఆ ఉపాధి అలాగే పెరిగేటట్టు, అటువంటి ఉపాధి వేరొక ఉపాధికి అలాగే పుట్టేటట్టు. ఏనుగు కడుపున ఏనుగు పుట్టాలి, సింహం కడుపున సింహం పుట్టాలి, మనుష్యుని కడుపున మనుష్యుడు పుట్టాలి. దీన్ని ఎవరు నిర్ణయం చేసింది అంటే పరమేశ్వరుడే నిర్ణయం చేశాడు. ఇందులో మళ్ళీ ఇటువంటి చంచల స్వభావం కలిగినటువంటి కోతుల యొక్క సమూహం ఒకటి ఉన్నది. అది 10 కోతులో 15 కోతులో 20 కోతులో కాదు. మీరు శ్రీరామాయణం కిష్కింధకాండ చూస్తే అసలు ఇప్పుడు చెప్తున్నటువంటి గణిత శాస్త్రం దాని ముందు మోకరిల్లి నమస్కరిస్తుంది. అసలు ఇప్పుడు అంకె వేస్తే ఒక పెద్ద అంకెని చెప్పడానికి గణిత శాస్త్రంలో ఉన్నటువంటి పరిజ్ఞానం ఆగిపోయి ఇక చెప్పడం సాధ్యం కాని చోట సంస్కృత భాషలో పిలిచి మాట్లాడారు. ఆ సంఖ్యని ఎంత పెట్టి పిలుస్తారు అన్నదానికి ఒకటి పక్కన ఎన్నో సున్నలు పెట్టేస్తే వచ్చేటటువంటి సంఖ్యని అద్భుతమని, శంఖమని అనేక పేర్లతో పిలిచారు. పిలిచి ఎన్ని వానరములు వచ్చాయో చెప్పారు కిష్కింధకాండలో. అటువంటి వాటిని యూధము అని పిలుస్తారు. మనం శ్లోకం చెప్తూ ఉంటాం హనుమ మీద, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధ ముఖ్యం. ఈ కోతి ఎటువంటి కోతిట? చాలా పెద్ద పెద్ద కోతులతో కూడుకున్నటువంటి ఒక పెద్ద సమూహం, 100-200 కాదు, కోట్ల 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 వానరముల యొక్క సమూహమునందు ప్రధానమైన కోతి. అంటే ఇది ఎంత చంచలంగా ఉంటుంది ఈ కోతి? చాలా చంచలంగా ఉండాలి. కాదులేండి, అంత పెద్ద కోతి అంటే కోతులలో శ్రేష్టమైన కోతి. వాతాత్మజం వానరయూధ ముఖ్యం, అన్నిటిలోకి ముఖ్యమైన కోతి కదా, అందుకని కొంచెం నిలకడగా ఉంటుందేమో అంటారేమో. అలా మీకు అనుమానం ఉంటుందేమో అని నా శ్లోకంలో ముందే చెప్పారు. దాని వేగం ఎంతటిది అంటే మనోజవం మారుతతుల్య వేగం. 2 మాటలు వేశారు. మొట్టమొదట వేసిన ఉపమానం ఏది అంటే మనోజవం. దానికన్నా వేగమైంది ప్రపంచంలో ఇంకొకటి లేదు. ఆ వేగమే కొంప ముంచుతుంది. ఆ వేగమే మనిషి ఉద్ధరణకి కారణమవుతుంది. మనోజవం, మనస్సు ఎంత తొందరగా వెళ్ళిపోగలదో అంత తొందరగా వెళ్ళగలడు ఆ కోతి. అంత గొప్పగా వెడతాడు ఆయన. అంత వేగం ఉన్నవాడు. మనస్సు వెళ్ళడం అంటే బహుశా మనస్సు వెళ్ళేటటువంటి వేగాన్ని కొలవగలిగిన పరికరం ఒకటి ప్రపంచంలో ఏ శాస్త్రజ్ఞుడైనా కనిపెట్టాడని నేను అనుకోవట్లేదు. మనసు యొక్క వేగాన్ని లెక్కగట్టగలిగినటువంటి స్పీడోమీటర్లు ఎక్కడా తయారవ్వలేదు. అంతటి వేగం ఉంటుంది మనసుకి. అందుకే దానికి వేగం అన్న మాట కూడా వాడరు. అది దాని వేగము ఇలా చూసి లెక్క పెట్టడం సాధ్యం కాదు, అలా వెడుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుని కాశీ పట్టణాన్ని తలుచుకున్నాను అనుకోండి, నా మనసు కాశీ వెళ్ళిపోతుంది. వెంకటాచలాన్ని తెలుసుకున్నాను అనుకోండి, వెంకటాచలం వెళ్ళిపోతుంది. గోపాలకృష్ణ గారిని తలుచుకున్నాను అనుకోండి, గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. అందుకని మనోజవం, అంతటి వేగంగా వెడుతుంది మనస్సు. మనోజవం మారుతతుల్య వేగం. ఇంకా కొంతలో కొంత తెలిసేది ఏది అంటే వేగం, గాలిది తెలుస్తుంది. గాలి విపరీతమైనటువంటి వేగం ఉన్నది. మనసుకి ఎంత వేగం ఉన్నదో గాలికి ఎంత వేగం ఉన్నదో అంతటి వేగం ఉన్నవాడు. అప్పుడు ఆయన ఎంత కదిలిపోతాడు? ఆయన శరీర స్వభావమా వానరము. ఆయన కొన్ని కోట్ల కోట్ల వానరములలో ముఖ్యమైనటువంటి వానరం. ఆయనకున్న వేగమా మనసుతోటి గాలితోటి సమానమైనటువంటి వేగమున్నవాడు. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం. ఇది చాలదన్నట్లుగా ఆయన ఎవరికి కొడుకు? వాయువుకి కొడుకు. తండ్రి పోలిక కొడుకు వస్తూ ఉంటుంది లోకంలో. ఆత్మావై పుత్రనామాసి అంటుంది వేదాంతం. తండ్రియే కొడుగ్గా బతుకుతాడు ప్రపంచంలో అని. మనసుకి ఎంత వేగం ఉన్నదో గాలికి ఎంత వేగం ఉన్నదో అంతటి వేగం ఉన్నవాడు. అప్పుడు ఆయన ఎంత కదిలిపోతాడు?
ఆయన శరీర స్వభావమా వానరము, ఆయన కొన్ని కోట్ల కోట్ల వానరములలో ముఖ్యమైనటువంటి వానరము. ఆయనకున్న వేగమా మనసుతోటి గాలితోటి సమానమైనటువంటి వేగం ఉన్నవాడు. మనోజవం మరుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం. ఇది చాలదన్నట్లుగా ఆయన ఎవరికి కొడుకు? వాయువుకి కొడుకు. తండ్రి పోలిక కొడుకు వస్తూ ఉంటుంది లోకంలో. ఆత్మావై పుత్రనామాసి అంటుంది వేదాంతం. తండ్రియే కొడుగ్గా బతుకుతాడు ప్రపంచంలో అని. వాతాత్మజం, వాయువు ఎటువంటి వాడో ఆయన అటువంటి వాడు. కాబట్టి వాయువుకి లక్షణం ఏమిటి అంటే చలనము, కదులుతుంది. వాయువు స్తంభీభూతము కాదు. వాయువు యొక్క కదలిక కానీ ఆగిపోయిందనుకోండి, అసలు చాలా మంది ఏమంటారంటే ప్రాణులన్నీ చచ్చిపోతాయంటారు. ప్రాణులన్నీ చచ్చిపోవడం కాదు. వాల్మీకి మహర్షి రామాయణం ఉత్తరాఖండలో చెప్పారు, అశరీర శరీరేషు వాయుశ్చరతి పాలయన్ అని. ఆ వాయువుకి శరీరం లేకుండా శరీరాల్లోకి పెడతాడు. వెళ్ళి అంతటా తిరుగుతూ ఉంటుంది గాలి, శరీరం అంతా తిరుగుతుంది. ఆ తిరిగేటటువంటి వాయువు తిరగడం ఆగిపోయిందనుకోండి, స్తంభీభూతమైతే ప్రాణులన్నీ ఏమైపోతాయి అంటే స్తంభాల్లో ఉండిపోతాయి, ఇక వంగవు. ఈ దేని చేత కదులుతుంది అంటే శరీరం వాయుచలనము చేత కదులుతూ ఉంటుంది. వాయుచలనం ఆగిపోయిందనుకోండి స్తంభీభూతమైపోతుంది. అంటే ఒక కర్ర ఎలా ఉంటుందో కాష్టభూతం అంటారు. కాష్టభూతం ఇదం జగత్ అన్నారు వాయువు ఆగిపోతే ఉత్తరాఖండలో. ఒక కర్ర ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. కర్ర యువతలు పట్టుకుని పైకి ఎత్తాననుకోండి, కర్ర పైకి మొత్తం కర్ర పైకి లేచిపోతుంది. అందుకే ప్రాణం పోయినటువంటి శరీరం కొంతసేపు ఉండిపోయిన తర్వాత కాళ్ళు పట్టుకుని పైకెత్తితే మొత్తం శరీరం కర్రలా పైకి లేచిపోతుంది. ఎందుకు లేచిపోతుంది అంటే ఒకటే కారణం, గాలి లోపల తిరగట్లేదు కాబట్టి బిగుసుకుపోతుంది. బిగుసుకుపోయి అది కాష్టభూతం అవుతుంది, కర్రలా అయిపోతుంది. అలా అయిపోతే ఒక ప్రమాదం ఉన్నది. ప్రాణం ఉందా పోయిందా పక్కన పెట్టండి, ధర్మం పోతుంది. ధర్మం ఉండదు. ఇంకా ధర్మం ఎందుకు ఉండదు అంటే సంధ్యావందనం ఏది? సంధ్యావందనమే ధర్మానికి అంతటికీ ఆలవాలం. ఎలా చేస్తారు? కదిలితే కదూ చేతులు ఇలా వేసుకుని ఓం కేశవాయ స్వాహ అనడం, చేయి కదిలితే కదూ అర్ఘ్యం విడిచిపెట్టడం. అసలు అది లేనప్పుడు ఇంకేమిటి? ఇక యజ్ఞం ఏం చేస్తారు, హోమం ఏం చేస్తారు, దేంట్లో ఏం వేస్తారు? స్వాహ అంటూ చేతులు కదలనప్పుడు వాయువు లోపలికి ఎడితే కదా మాట పైకి వస్తుంది. ఊపిరి తీస్తూ మీరు మాట్లాడండి కోటేశ్వరరావు అన్నారు అనుకోండి, నాకు సాధ్యం కాదు, నాకే కాదు ఎవరికీ సాధ్యం కాదు. ఊపిరి తీస్తూ ఎవరు మాట్లాడరు, తీసిన ఊపిరిని ఖర్చు పెడుతూ మాట్లాడతారు. అందుకే సమస్తమైన మాటలకి ఆధారం ఏది అంటే వాయువే. వాయువు లేనినాడు మాట ఉండదు, మాట లేనినాడు అజ్ఞాన దాహకత్వం ఉండదు, తెలియని వాడికి తెలియచెప్పేవాడు ఉండడు, అప్పుడు అజ్ఞానము నశించడానికి హేతు ఉండదు. అటువంటి వాయువు చాలా వేగంతో కదులుతాడు. సమస్త లోకములు నిలబడడానికి ఆయన కారణమవుతాడు. అందుకే వేదం నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని ఆయన్ని సాక్షాత్తు నువ్వే ప్రత్యక్ష స్వరూపమైనటువంటి బ్రహ్మము అని కీర్తించి, ఆ వాయువే సమస్త మంగళములకు ఆధారం. ఒకడు ఉన్నాడు అని గుర్తు ఏమిటంటే వాయుచలనమే. ఊపిరి లోపలికెళ్ళి పైకి వస్తోంది అనుకోండి, ఉన్నాడంటారు. ఆయన 2 రోజుల నుంచి అన్నం తినకపోయినా పర్వాలేదు, ఉన్నాడంటారు ఊపిరి తీస్తే. ఆ ఊపిరి ఆగిపోయింది అనుకోండి, వెళ్ళిపోయాడంటారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. సూక్ష్మ రూపాన్ని ధరించి లోపలికి వెళ్ళి పైకొస్తాడు. స్థూల రూపంతో ప్రభంజనుడై పైన పెద్ద పెద్ద చెట్లని కూడా విరగొట్టేస్తాడు. బహుశः వాయుసుతుడు కదా ఆయన. ఇవాళ హనుమత్ జయంతి జరిగితే మరి ఆయనకి సంతోషం ఉండదు తండ్రికి. అందుకే అకస్మాత్తుగా సాయంకాలం అంత పెద్ద గాలేసి తండ్రికి సంతోషం కాదు. వాతాత్మజం, అందున మామూలు కొడుకు కాదుట, ఆత్మజం, ఆత్మకి జన్మించినవాడు అన్నారంటే కేవలం ఏదో స్త్రీ పురుషుల కలయిక చేత సుఖానుభవము కొరకు వెంపర్లాడితే పుట్టిన కొడుకు కాడు. అలాంటి కొడుకులందరూ శాస్త్రాలు చదువుకుంటారని, అలాంటి కొడుకులందరూ ఉద్ధారకులు అవుతారని శాస్త్రం విశ్వసించదు. ఏ కొడుకు ఉద్ధారకుడవుతాడంటే ఎవడు ఆత్మజుడో వాడు 7 తరాల్ని ఉద్ధరింపచేస్తాడు. వాడిని ఆత్మజుడు అంటారు. పైకి అందరినీ కొడుకుల్ని ఆత్మజుడు అని పిలిచిన
కొడుకులందరూ నందనులు. నందనుడు అన్న శబ్దానికి అర్థం ఏంటంటే ఆనందింపచేస్తాడు. ఏ కొడుకైనా తండ్రికి ఇచ్చేటటువంటి గొప్ప బహుమానం ఏమిటంటే ఆనందం. ఏం ఆనందం అది అని అడిగారు. ఏమిటి ఆనందం వస్తుంది కొడుకుని చూస్తే అని అడిగారు. పుత్రగాత్ర పరిష్వంగము గొప్ప ఆనందం. తండ్రికి ఎంత కష్టంలో ఉండనివ్వండి, కొడుకు ఎదురుగుండా కనపడినప్పుడు కొడుకుని కౌగిలించుకుంటే తండ్రి విపరీతమైన శాంతి పొందుతాడు. అంతటి సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు, అంతటి ఊరటనివ్వగలిగిన వాడు కొడుకు ఒక్కడే. అందుకే ఆ కొడుక్కి శాస్త్రం నందన అని పిలిచింది. ఇక పేరు పెట్టక్కర్లేదు, అంటే పేర్లు పెట్టద్దన్న ఉద్దేశం కాదు. సహజంగా కొడుక్కి నందనుడని పేరు. అందుకు భార్య భర్తకి కొడుకునిచ్చానని మురిసిపోవడానికి కారణం ఏంటంటే ఆయన తనకి సర్వస్వం కాబట్టి ఆయనకి నేను సుఖస్థానాన్ని కల్పించాను అని పొంగిపోతుంది. అందుకే దేవకీ నందనం, యశోదానందనం, పార్వతీ నందనం, ఎవరినైనా సరే అలాగే పిలుస్తారు, నందనం అంటారు. నందనం అంటే ఎవరు ఆనందాన్ని ఇస్తాడో వాడు నందనుడు, కొడుకు. అందరూ నందనులు కావచ్చు, కానీ ఆయన వాతాత్మజం, వాయువు యొక్క ఆత్మజుడు. అందుకని 100కి 100 వాయువులా ఉంటాడు. అంటే అంతటి వేగం ఉన్నవాడు. ఇప్పుడు ఈ శ్లోకం బట్టి మీకు ఏమర్థం అవుతోంది? హనుమ యొక్క శరీరం, హనుమ యొక్క మనస్సు కపిస్వభావమునకు 100కి 100 అతికినదే. అందులో మీరేం మొహమాట పడ్డానికో, అయ్యో చాలా అన్యాయం అండి అనడానికో అందులో ఏమీ లేదు. ఆయన ఖచ్చితంగా వానర స్వభావం ఉన్నవాడే. మనోజవం మరుతతుల్య వేగం. అలాగే వాతాత్మజం వానరయూధ ముఖ్యం. కానీ ఆయన గొప్పతనం అంతా ఎక్కడుంది అని అడిగారు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమలో ఉండేటటువంటి చాలా చాలా గొప్ప విషయం ఒకటి మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఎందుకు హనుమత్ జయంతి చెయ్యాలో, ఎందుకు హనుమత్ జయంతి నాడు తప్పకుండా హనుమత్ ప్రసాదం తీసుకోవాలో, ఎందుకు హనుమని దర్శనం చెయ్యాలో మీకు అర్థమవుతుంది. మీరు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పండి లోకంలో, నాకు ఇది ఉంటే ఇలా చెయ్యగలనని ఒక మాట చెప్తాడు. నేను ఏమండి మీరు తెల్లవారేటప్పటికి హైదరాబాద్లో ఉండాలి అన్నాను అనుకోండి, గౌతమిలో ఇప్పుడు నాకు టికెట్ దొరుకుతుందంటారా అంటాడు. తప్ప తెల్లవారేటప్పటికీ మీరు హైదరాబాద్లో ఉండాలంటే ఉంటాను. ఎలా ఉంటారు మీకు అనవసరం, నేను ఉంటాను అనేవాడు ఉంటాడా? చాలా కష్టం. అలా అనలేరు. తప్పకుండా ప్రయత్నం చేస్తానండి, తెల్లవారేటప్పటికి కాకపోయినా 10 అలా వెళ్ళినా పర్వాలేదా అంటాడు. దేని మీద ఆధారపడతాడు దేనికైనా. 2, తన జీవితం మొత్తం మీద ఇంత బలం ఉండి తన కొరకు అని తాను ఒక పని చేసుకోని వ్యక్తి ప్రపంచంలో ఉంటే హనుమ ఒక్కరే. ఎప్పుడు ఏది చేసినా ప్రపంచం కోసమే. మీరు ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పండి లోకంలో, నాకు ఇది ఉంటే ఇలా చెయ్యగలనని ఒక మాట చెప్తాడు. నేను ఏమండి మీరు తెల్లవారేటప్పటికి హైదరాబాద్లో ఉండాలి అన్నాను అనుకోండి, గౌతమిలో ఇప్పుడు నాకు టికెట్ దొరుకుతుందంటారా అంటాడు. తప్ప తెల్లవారేటప్పటికీ మీరు హైదరాబాద్లో ఉండాలంటే ఉంటాను. ఎలా ఉంటారు మీకు అనవసరం, నేను ఉంటాను అనేవాడు ఉంటాడా? చాలా కష్టం. అలా అనలేరు. తప్పకుండా ప్రయత్నం చేస్తానండి, తెల్లవారేటప్పటికి కాకపోయినా 10 అలా వెళ్ళినా పర్వాలేదా అంటాడు. దేని మీద ఆధారపడతాడు దేనికైనా. 2, తన జీవితం మొత్తం మీద ఇంత బలం ఉండి తన కొరకు అని తాను ఒక పని చేసుకోని వ్యక్తి ప్రపంచంలో ఉంటే హనుమ ఒక్కరే. ఎప్పుడు ఏది చేసినా ప్రపంచం కోసమే. ఒక్క పని మనం ఎవరి కోసమైనా చేస్తే అబ్బా ఎంత చేశామో, ఆయన కోసం అంటే ఇది చేశామంటాం. అసలు ఆయన జీవితంలో తన కోసం అని చేసుకున్నది లేదు, కానీ నేను ఇది చేశానని ఆయన చెప్పుకో. ఇంత సముద్రలంఘనం చేసి రాక్షసుల పీచమణిచి సీతమ్మ తల్లి దర్శనం చేసి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి హనుమ వానరులతో తన యొక్క సముద్రలంఘనాన్ని చెప్పినప్పుడు తన వీరకృత్యాలన్నీ చెప్పారు. రామచంద్రమూర్తి దగ్గర నిలబడి చెప్పవలసి వస్తే అత్యంత వినయంగా చాలా సంక్షిప్తం చేసి చెప్పారు. తన గొప్పతనం కానీ తన వీరోచిత కార్యాలు కానీ తాను మాట్లాడలేదు. ఆ బలమంతా ఆయన ఇచ్చింది అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను చేశానని చెప్పడం ఏమిటి? ఆయనకి తెలియదు ఏమిటి? ఆయన బలం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేయించాడు? కాబట్టి చాలు, మీ అనుగ్రహంతో మీరు చెప్పిన కార్యం పూర్తయింది. ఏం చేశానని అడుగుతారా? ఒక్కటే చేశాను.
మీరు ఏ మంచి మాట చెప్పమన్నారో ఆ మంచి మాట సీతమ్మకి చెప్పాను. ఇవాళ తతోమయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరవిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తదాభిపీడిత. సుందరకాండ శ్లోకంతో పూర్తయిపోయింది. తత్తుతో మొదలై తత్తుతో పూర్తయింది. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఈశ పదమన్వేష్టం చారణా చరితే పథి అని మొదలై తతోమయా వద్విదధీన భాషిత శివాభిరిష్టాభిరవిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మీయ. అది హనుమ యొక్క గొప్పతనం. ఏమిటి హనుమ యొక్క గొప్పతనం అంటే శాంతినిస్తాడు. ఆయన దగ్గరకు వెడితే శాంతి కలుగుతుంది. ఆయన పేరెత్తితే శాంతి కలుగుతుంది. ఆయన నామం చెప్తే శాంతి కలుగుతుంది. ప్రపంచంలో సనాతన ధర్మంలో ఏది చెయ్యండి దేని కొరకు అంటే శాంతి కొరకు. అందుకే ఏ కార్యం చేయండి పూర్తి చేసినప్పుడు ఓం శాంతి 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 అని పూర్తి చేస్తాం. హనుమ దగ్గరికి వెడితే శాంతినిస్తాడు. సీతమ్మకి ఏమిచ్చాను అంటావేమో, రామ జగామ శాంతిం మమ మైథిలాత్మజ. మైథిలి అయినటువంటి సీతమ్మకి నేను శాంతినిచ్చాను. ఎలా ఇచ్చానంటావేమో, తతోమయావద్భిదధీన భాషిత. సీతమ్మతో అలా మాట్లాడాను అంతే. మాట ఉన్న వానరుడైనటువంటి హనుమ చనిపోవలసిన సీతమ్మ చనిపోకుండా కాపాడి శాంతినిస్తే, మాట నోరు ఉన్న మనం ఎంతమంది బతికేటట్టు మాట్లాడవలసి ఉంటుంది. 10 మంది చచ్చిపోయేటట్టు మాట్లాడడం, అవమానపడేటట్టు మాట్లాడడం హనుమద్భక్తుల యొక్క లక్షణం కాదు. మాట మాట్లాడితే 10 మంది బ్రతికేటట్టు మాట్లాడిన వాడెవరో వాడు హనుమద్భక్తుడు. హనుమ పాదములను ఆశ్రయిస్తే 10 మంది సంతోషించేటట్టు మాట్లాడడం వస్తుంది. అందుకే అంతటి మహానుభావుడై నేను సీతమ్మకి శాంతినిచ్చానన్నారు. అన్ని ప్రతిబంధకములను తోసిరాజని, తన స్వభావాన్ని కూడా కాదని, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. ఆయన బుద్ధిమంతులలో వరిష్టం, చాలా పెద్దవాడు, చాలా గొప్పవాడు. ఎందువల్ల బుద్ధిమంతులలో గొప్పవాడు? బుద్ధి అన్న మాటకు అర్థం ఏంటి? నిశ్చయాత్మకమైనది అని. నిశ్చయాత్మకమైనది అంటే మనసు లాగుతుంది. మనసు ఎప్పుడూ కూడా దానికి ఒక లక్షణం ఉంటుంది. అది సంకల్పాన్ని చెప్తూ ఉంటుంది. వికల్పం అంటే వదులుతుంది, సంకల్పం అంటే ప్రతిపాదన చేస్తుంది. ప్రతిపాదన చెయ్యడం, ఉపసంహారం చేయడం, ఈ రెండే మనసు యొక్క పనులు. ఇంకేం చేయదది. ఏమే ప్రవచనం చేద్దామా అన్నారు అనుకోండి, అబ్బాయి వాళ్ళ ప్రవచనం మానేద్దాం, లేదు ఋషిషుని కాసేపు భజన చేయమని చెప్పి లేచి వెళ్ళిపోదాం అంటూ. తప్పు కదూ. ఇంకెందుకు నువ్వు హనుమ జయంతి అంటాం? హనుమ కర్తవ్యతానిష్టలో నువ్వేం నేర్చుకున్నట్లు? ఏం మాట్లాడలేవు? హనుమ మీద దృష్టి పెట్టి, రామాయణం మీద దృష్టి పెట్టి అని బుద్ధి నిశ్చయం చేసింది అనుకోండి, మనసు బుద్ధిగా కూర్చుంటుంది. బుద్ధికి శక్తి లేదనుకోండి, మనసు నాటకం ఆడుతుంది. మనసు నాటకం ఆడింది అనుకోండి, సాధారణంగా అప్పటికి మీరున్న పరిస్థితుల్లో మీకు సుఖానికి అనుకూలంగా ఏది ఉంటుందో అటు లాగేస్తుంది. అది దాని లక్షణం. మనసుకుండే లక్షణం ఏంటంటే సుఖం అని అప్పటికి తను ఏమనుకుంటుందో అటు లాగుతుంది. బుద్ధి శాస్త్రం ప్రమాణంగా నిర్ణయం చేసుకుంటుంది. అందుకే మీరు ఏ పూజ చేయండి, చిట్ట చివరికి ఒకటే అడుగుతారు, ధియోయోన ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రేరేపించుగాక. మీరు ఏదో చండీ హోమం చేశారనుకోండి, చిట్ట చివర అంతా చెప్పి ఒకటే చెప్తారు, తన్న దుర్గ ప్రచోదయాత్, ఆ దుర్గాదేవి మమ్మల్ని ప్రచోదనము చేయుగాక. ఈ దేన్ని ప్రచోదనం చేస్తుంది? బుద్ధిని. బుద్ధిని ప్రచోదనం చేయడం అంటే ఏంటి? దేనికన్నా శాస్త్రం గొప్పది. శాస్త్రము నాకు సుఖాన్ని ఇస్తుంది. నేను ఇది సుఖం అనుకుని నేను దిగడం కాదు, శాస్త్రము నీకు ఇది సుఖమన్నదేదో నేను అదే చేస్తాను అన్న నిశ్చయాత్మకత లోపల ప్రవేశిస్తే బుద్ధి అధ్యవసాయాన్ని పొందిందంటారు. అటువంటి బుద్ధిమంతుల్లో అగ్రగణ్యుడెవరు? స్వామి హనుమ. ఏ పని ఆయన చెయ్యనివ్వండి, ఒక్కటే ప్రమాణం, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని చేస్తారు. మీకు శ్రీరామాయణంలో శాస్త్రం ఎలా చెప్పిందో అది చేయడం తప్ప తన బుద్ధికి తోచింది చెయ్యని వాడు రామచంద్రమూర్తి. ఎన్నడు తన బుద్ధికి తోచింది, తనకి తోచింది కదా అని చేయరు. శాస్త్రం ఎలా చెప్పిందో అలాగే చేస్తారు. అందుకే రామరాజ్యం అని పేరు. రామరాజ్యం అంటే రాముడు కొత్తగా ప్రవేశపెట్టిన పరిపాలనా విధానం అని కాదు. శాస్త్రం ఎలా పరిపాలించమందో రాముడు అలా పరిపాలించాడు. రామరాజ్యం ఇప్పటికీ వస్తుంది. ఎలా? రాముడు పరిపాలించినట్టు పరిపాలించడం అని కాదు, రాముడు శాస్త్రాన్ని ఎలా పట్టుకున్నాడో నువ్వు అలా శాస్త్రాన్ని పట్టుకుంటే రామరాజ్యం వస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.